ఇక్కడి కరీంనగర్ జిల్లాలో కన్న కూతురుపై కిడ్నాప్ యత్నం జరిగింది. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక తల్లిదండ్రులు కిడ్నాప్కు ప్రయత్నించారు. దీంతో తల్లిదండ్రులపై కూతురు పిఎస్లో ఫిర్యాదు చేసింది. రాజుకపల్లికి చెందిన మర్రి రాకేష్తో పాలకుర్తికి చెందిన ప్రియాంక జూలై 27న లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్రియాంక కులాంతర వివాహంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. అయినా రాకేష్ను లవ్ మ్యారేజ్ చేసుకుంది ప్రియాంక. దీంతో ఇద్దరిని విడదీసేందుకు ప్రియాంక తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఇటీవల బంధువులతో కలిసి ప్రియాంకను కిడ్నాప్కు యత్నించారు. తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్. తల్లిదండ్రులపై పిఎస్లో కూతురు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు బలవంతంగా అమ్మాయిని మాటలు చెప్పి నమ్మించి కిడ్నాప్ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక తల్లిదండ్రులు ఈ కిడ్నాప్కు ప్రయత్నించారు. దీంతో తల్లిదండ్రులపై కూతురు పిఎస్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. రాజుకపల్లికి చెందిన రాకేష్, పాలకుడికి చెందిన ప్రియాంక కొద్ది రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక అయినప్పటికీ కూడా ప్రియాంక తల్లిదండ్రులను ఎదిరించి రాకేష్ను పెళ్లి చేసుకుంది. దీంతో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరినీ విడదీసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదో మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్తూ మంచిగా మారినట్టుగా నటించి అమ్మాయిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా అమ్మాయి ఆరోపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల బంధువులతో కలిసి ప్రియాంకను కిడ్నాప్ ప్రయత్నించినట్టుగా తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్ ఇద్దరిపై కూడా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతోంది. దీంతో ఈ ఘటన కాస్త కలకలం రేగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆ బాధితురాలు మాట్లాడారు. తనను తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్ ఇద్దరు కూడా ఏదో మంచి మాటలు చెప్పి నమ్మినట్టుగా మంచిగా మారినట్టుగా నమ్మించి తనని ఎలా తీసుకెళ్లారు, కిడ్నాప్ చేసి తన భర్త నుంచి ఎలా దూరం చేయాలనుకున్నారో ఈ మొత్తం వివరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా ఆ అమ్మాయి చెప్తుంది. ఒకసారి ఆమె మాటల్లోనే విందాం. నా పేరు మర్రి ప్రియాంక, నా భర్త పేరు మర్రి రాకేష్. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజకపల్లి గ్రామంలోనే ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీ భక్తిగా మీరు బ్రతకండి మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జైతేల్ హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది. కానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతోని. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజరంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజకపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కని తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడిని నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు నా కుటుంబానికి మా అమ్మ, మా డాడీ, మా బావ వలన ప్రాణాపాయం ఉంది కనుక మీరు రక్షించగలరని నా మనం. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక కూతుర్ని నమ్మించి మారినట్టుగా నటిస్తూ తనను తల్లిదండ్రులు కిడ్నాప్ ప్రయత్నించారంటూ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులపై అలాగే బావపై కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజుకపల్లి చెందిన రాకేష్తో పాలకుడికి చెందిన ప్రియాంక జూలై 27న లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే వీరిద్దరి కులాంతర వివాహం నచ్చక అమ్మాయి తరపు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, విడదీయాలని ప్రయత్నించారు. ఇక దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించినట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్. ఇక
ఈ ఘటనతో ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. ప్రేమ పెళ్లి ఇష్టం లేక తల్లిదండ్రులు తనను కిడ్నాప్కు ఒడిగట్టారంటూ అమ్మాయి చెప్తోంది. రైట్, మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, తల్లిదండ్రులు బంధువులు కలిసి కిడ్నాప్ చేసి ప్రయత్నించారంటూ ఒక అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగింది? పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎందుకు అమ్మాయి నమ్మించి కిడ్నాప్ ప్రయత్నించినట్టుగా ఆమె చెప్తుంది? అసలు ఏం జరిగింది? స్టోరీ ఏంటి? ఇష్టం లేకపోవడంతో తల్లిదండ్రులే మొత్తం మీద తల్లిదండ్రులపై ఆ కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కూతురు ప్రేమ పెళ్ళి ఇష్టం లేక ఆమె భర్త నుంచి విడదీసేందుకే ప్రయత్నించినట్టుగా ఆమె ఆ ఫిర్యాదులో ఆరోపిస్తుంది. దీంతో ఒకసారిగా ఆమె తన తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్లపై పిఎస్లో ఫిర్యాదు చేసింది. మీరు చూస్తున్న ఫోటోలు రాకేష్తో ప్రియాంక వివాహం చేసుకున్న ఫోటోలు అవి. గతంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంట్లోంచి ఆమె వెళ్ళిపోయి అతనితో వేరే కాపురం కూడా పెట్టింది. అయితే ప్రస్తుతానికి ఇది కులాంతర వివాహం కావడంతో ఆమె తల్లిదండ్రులకు అస్సలు నచ్చలేదు. ఎన్ని రోజుల పాటు వెయిట్ చేసిన వాళ్ళు అవకాశం కోసం చూసారు. ఇక ఆమె తల్లితో సహా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పేసి నమ్మించి ఆమెని కిడ్నాప్ చేసినట్టుగా ఆమె ఫిర్యాదులో చెప్తోంది. ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో ఏం ఫిర్యాదు చేసింది ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో అసలు ఏమని ఫిర్యాదు చేసింది? జరిగిన విషయం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా ఆమె పిఎస్లో ఏకంగా పేరెంట్స్పై కంప్లైంట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి? ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తల్లిదండ్రులే కూతురుని బలవంతంగా తీసుకువెళ్తున్నారని చెప్పి ఓ కూతురు తల్లిదండ్రుల పైన పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి సంఘటన ఇటు జగిత్యాల జిల్లాలో కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే పెద్దపల్లి జిల్లా పాలకుర్తికి చెందినటువంటి ప్రియాంక జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజకపల్లికి చెందినటువంటి మర్రి రాజేష్ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఆ అబ్బాయి దళితుడు కావడంతో కులాంతర వివాహానికి ఇటు ససేమీరా అని ప్రియాంక తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. మొదటి నుంచి కూడా తాము ప్రేమ వివాహం చేసుకుంటామని చెప్పడంతో ఆ అబ్బాయి దళితుడు కావడంతో వివాహానికి ఒప్పుకోలేదు. కానీ అబ్బాయి ఇద్దరు కూడా తమ మనసులు కలిసాయి, పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో అయితే తల్లిదండ్రులు చాలా రోజుల నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జూలై 27న వీళ్ళిద్దరు కూడా ప్రియాంక రాజేష్ పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరిని విడదీసేందుకు ప్రియాంక తల్లిదండ్రులు చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 4 నెలల తర్వాత ఇప్పుడు వారు కనబడంతో కూతురును బంధువులతో కలిసి బలవంతంగా కిడ్నాప్ చేయడానికి అయితే యత్నించడం కూడా జరిగింది. ఆమె తండ్రి వెంకటేష్, అదేవిధంగా బావ గుంజే కుమార్ అనేటువంటి వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటిది తనను తన భర్త నుంచి విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి తన బావ చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన తల్లిదండ్రులే తనను కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి అయితే ఆ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పెద్దల్ని ఎదిరించి మేము ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల తమ ప్రేమ వివాహం గిట్టగానే తమను ఇప్పుడు మా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తన భర్త నుంచి తనను విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎన్ని మాటలు చెప్పినా కానీ వినకపోవడంతో ఇప్పుడు ఏకంగా తనను కిడ్నాప్ చేయాలని చెప్పి ప్రయత్నించారు అని చెప్పి అయితే ఆ అమ్మాయి ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన. తల్లిదండ్రులు తనను భర్త నుంచి విడదీయాలని చూస్తున్నారంటూ అమ్మాయి పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది, తన ఫిర్యాదు చెప్తుంది. ఒకసారి మళ్ళీ అమ్మాయి మాటల్లోనే విందాం. నా పేరు మర్రి ప్రియాంక, నా భర్త పేరు మర్రి రాకేష్. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజకపల్లి గ్రామంలోనే ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీరు బ్రతకండి అని మమ్మల్ని వదిలేసింది. వదిలేసిన తర్వాత
నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతోని. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను. నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజరంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రజకపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కని తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడిని నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు నా కుటుంబానికి